నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద ఓ కారులో 8,90,000 చోరీకి గురి అయింది. చిలకపాటి శ్రీను అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన బేగం అనే మహిళ అమ్మేందుకు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆమె వద్ద నుండి నగదు తీసుకొని కారులో ఉంచి సబా బేగం అనే మహిళకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కార్యాలయం లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయానికి ఎవరో ముందుగా రెక్కి నిర్వహించి 8,90,000 రూపాయలు కారు అద్దం పగలగొట్టి ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాష్ సబ్మిట్ చేసేస్తారు ఇతనికి. ఇతను చూసుకొని కలెక్ట్ చేసి నేను డినామినేషన్ కూడా రాసుకో అని చెప్పి ఛార్జింగ్ అయిపోతుందని అతనికి ఇచ్చి పోయి ఛార్జింగ్ వైర్ తీసుకొని వచ్చినాం. అప్పటికి లెక్కేసుకొని జాగ్రత్త చేసుకున్నాడు. బండిలోనే ఉండండి, అతను దిగలేదు. మా 20 నిమిషాలు గ్యాప్ వచ్చింది సార్ బండికి మాకు. అంతే 20 మినిట్స్ గ్యాప్. లోపలికి వెళ్ళడం సమస్య 20 మినిట్స్ టైం. కూర్చొని అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, చూసాను అక్కడ ఉన్నారు, అక్కడ 2 జనాలు ఉన్నారు, వీళ్ళంతా జనాలు. क्या नाम है?